2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అనిల్ సింగ్ గారు. హలో శిరీష. సార్, బంగారం గురించి ప్రతి ఒక్కరు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు. బంగారం ధర పెరిగిందా, తగ్గిందా అని తెలుసుకోవడానికి, అలాగే కొనడానికి. అలా మనం మాట్లాడుకుంటే ఈ రోజు బంగారంలో ఎలాంటి చేంజెస్ చూడబోతున్నాము? ఇంతకీ బంగారం పెరిగిందా, తగ్గిందా? బంగారము పెరిగిపోవడం అంటూ ఈ సైడ్ వేస్ మార్కెట్లో చాలా కామన్ అది. ఎందుకంటే 97,500 ఏదైతే మనం ఇంటర్మీడియట్ హైస్ చూసాం కదా, దట్ మీన్స్ ది సెకండ్ లోవర్ టాప్ అంటారు దాన్ని. ఎందుకంటే యాక్చువల్ హయ్యర్ టాప్ వచ్చేసేసి 99,358 అండ్ సెకండ్ లోవర్ టాప్ వచ్చేసేసి 97,500. అండ్ డౌన్ సైడ్లో చూసుకుంటే 92,000 ఒక లాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ ఉండే, కానీ అది కూడా తెగి ఈసారి 90,900 వరకు రావడం జరిగింది. సో గోల్డ్ బోత్ ద సైడ్స్లో అదేదో ఎలాస్టిక్ని మనం లాగేస్తే ఎంతవరకు లాగచ్చు, అది తెగే వరకు లాగచ్చు అని చెప్తారు కదా, అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గోల్డ్ ఉంది. అంటే కింది వైపు లాగంగానే సడన్గా మళ్ళీ బయింగ్ వచ్చేస్తుంది, పై వైపు లాగంగానే మళ్ళీ పైనుంచి సెల్లింగ్ వచ్చేస్తుంది. సో రెండు వైపులా ఇట్స్ ఇన్ సైడ్ వేస్ మార్కెట్ అంటారు దీన్ని. సో సైడ్ వేస్ మార్కెట్లో ఏంటంటే చాపీ ట్రేడ్స్ ఎక్కువగా అవుతాయి. చాపీ ట్రేడ్స్ ఆర్ నథింగ్ బట్ మీరు కింద కొంటారు పెరుగుతుందని, కానీ ఇది పెరగకుండా మళ్ళీ పడిపోతుంది. పడిపోయింది కదా అని చెప్పేసి మీరు అమ్ముతారు, కానీ ఇది మళ్ళీ పెరిగిపోతుంది. సో రివర్సల్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ట్రేడ్స్. దీనివల్ల ఏమవుతుందంటే స్టాప్ లాస్లు అన్నీ ట్రిగర్ అవుతాయి. అంటే మీకు లాసులు ఎక్కువ వస్తాయి అనమాట. సో లాసులు ఎక్కేస్తే ఏమవుతుంది, జనాలందరూ గత రోజుల్లో గత వారంలో సంపాదించుకున్న డబ్బంతా ఈ ఒక రోజులోనే ఇచ్చేస్తారు, అంటే లాస్ రూపంలో. సో మార్కెట్స్ ఏంటంటే అందరూ అదే ఈ పరిస్థితిని చూసి బాగా అయోమయంగా ఉంటారు, కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎందుకంటే 90,900 దాకా వచ్చిన తర్వాత గోల్డ్ ఇవాళ 95,500 ఉంది. సో కెన్ యూ జస్ట్ ఇమాజిన్ 4,500 రూపీస్ లిటరల్గా పెరిగిపోయిందండి జస్ట్ ఒక 2-3 డేస్లో. సో ఇవాళ కూడా ఇప్పుడు కూడా చూసుకుంటే ప్రస్తుతానికి గోల్డ్ ఈజ్ ఇన్ పాజిటివ్ జోన్. అండ్ ఇంకో విషయం తెలుసా, స్పాట్ మార్కెట్లో కూడా గోల్డ్ చాలా పెరిగింది. ఎంత పెరిగింది సార్? ఓకే, ఐ విల్ టెల్ యూ దాట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే 24 క్యారెట్ గోల్డ్ చూసుకుందాము. సో 24 క్యారెట్ గోల్డ్లో ఇన్ఫ్యాక్ట్ మనకి నేను 9500 ఉండింది, ఈ రోజున 9742 అండ్ దిస్ హెస్ గాన్ అప్ బై 240 రూపీస్ అనమాట. సో మనం జనరల్గా చూస్తే ఒక 10 రూపాయలు, 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు పెరుగుతుంది, కానీ 240 రూపాయలు పెరగడం అన్నది గత కొన్ని రోజుల నుంచి జరగల, చాలా వారాల నుంచి జరగలేదు ఇన్ఫ్యాక్ట్. ఎందుకంటే ఫాల్ జోన్లో ఉంది కాబట్టి. కానీ నిన్న రాత్రి కొంచెం పెరగడం వల్ల ఇవాళ స్పాట్ గోల్డ్లో ఇంకా రైజ్ వచ్చింది. నేను అనుకుంటాను దీనికి మెయిన్ రీజను పెళ్ళిళ్ళే అంటారా, బికాస్ ఇండియాలో చాలా ముహూర్తాలు ఉన్నాయి. చాలామంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు, లాస్ట్ ఇయర్ సమ్మర్ సీజన్లో ఎన్నైతే పెళ్ళిళ్ళు జరిగాయో ఆ లక్షల కొద్ది పెళ్ళిళ్ళు, దానికి డబుల్ ముహూర్తాలు ఉన్నాయి ఈ సంవత్సరం. సో అర్థం చేసుకుంటే గోల్డ్ ఎన్ని కేజీస్ అమ్ముడుపోనికి రెడీగా నిలబడింది. పీపుల్ ఆర్ రెడీ టు బై గోల్డ్. ఒక చిన్న తులం బంగారం కూడా లేకుండా ఒక పెళ్లి అనేది జరగదండి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ రిజిస్టర్డ్ మ్యారేజ్, బికాస్ బోత్ హ్యావ్ టు ఎక్స్చేంజ్ రింగ్స్, సమ్ కైండ్ ఆఫ్ అన్ ఎంగేజ్మెంట్, సమ్ కైండ్ ఆఫ్ అ సింబాలిక్ థింగ్ అనేది ఉంటుంది కదా. సో బంగారాన్ని మాత్రం ఒక ఇన్ఎవిటబుల్ లాంటి కైండ్ ఆఫ్ అ పర్చేస్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి అందుకే మనము ఈ రైజ్ అనేది చూస్తున్నాం. సో కమింగ్ టు 22 క్యారెట్ గోల్డ్. 22 క్యారెట్ గోల్డ్ 8,710 నిన్నటి ప్రైస్, ఇవాళ 8930 అయిపోయింది. ఇట్ హెస్ గాన్ అప్ బై 220 రూపీస్. మనం జనరల్గా ఏంటంటే 24 క్యారెట్లో రైస్ చూసుకున్నా కానీ 18 క్యారెట్లో మనం ఎక్కువగా డిమాండ్ చూస్తున్నాం కాబట్టి రైస్ అక్కడ కూడా ఉంటుంది. కానీ ఈ రోజున మోస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే 22 క్యారెట్ గోల్డ్ కూడా దాదాపు 200 రూపాయలు పైగా పెరిగింది. సో వాట్ దట్ మీన్స్ ఈజ్, అంటే ఏది దొరికితే అది కొని పాడేయండి అంటున్నారు జనాలు అసలు. దట్ ఈస్ ద రీజన్ వై ఆల్సో ద గోల్డ్ హెస్ గాన్ అప్. 18 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే 7,127. నేను మీకు మొన్న కూడా చెప్పాను శిరీష, మనము ఈసారైనా చూస్తామా గోల్డ్ 7,000 దిగిపోవడం 18 క్యారెట్ గోల్డ్లో అంటే అస్సలు వినదే, ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదేలే. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే 7,127 వరకు ఫాల్ అయిన తర్వాత ఇవాళ మనం చూసుకుంటే 7,307 అయిపోయింది. సో అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ ఫార్ అవే అనమాట. అంటే ఒక సామాన్యుడికి బంగారం కొనాలి, కనీసం 18 క్యారెట్ అన్నా మనం అడ్జస్ట్ అవుదాం కదా అనుకుంటే అందులో కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు గోల్డ్ ప్రైసెస్. సో ఈ రోజున అది దాదాపు 180 రూపాయలు పెరిగింది శిరీష. ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక సైడ్ వేస్ జోన్లో ఉన్నా కానీ గోల్డ్ మాత్రం అస్సలు వినట్లేదు. ఎలాంటి కైండ్ ఆఫ్ నెగిటివ్ సిచ్యువేషన్ కూడా ఇరప్ట్ అవ్వలేదండి 24 అవర్స్లో. బట్ స్టిల్ గోల్డ్ పర్చేసింగ్ మాత్రం చేస్తున్నారు. అంటే ఒక సేఫ్టీ హేవెన్ అనేది ఉంటుంది కాబట్టి గోల్డ్ విషయంలో చూసుకుంటే అప్పుడు కొనాలి, ఆ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే వార్ జరిగింది,
బిజినెస్ లేదు సరిగ్గా, ఓకే కొన్నారు. కానీ ఇప్పుడు వార్ జరగట్లేదు, ఇండియా పాకిస్తాన్ వార్ కూడా ఆగిపోయింది, మన ట్రంప్ గారు కూడా అన్ని శుభవార్తలే ఇస్తున్నారు. మరి గోల్డ్ ఎందుకు పెరుగుతుంది? కారణాలు బికాస్ ఆఫ్ ద మెయిన్ డిమాండ్ సీజన్. ఈ జూన్ జూలై వరకు కూడా చాలా ముహూర్తాలు ఉన్నాయి. దిస్ ఇస్ ది అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. నా ఈరోజు ఏం జరగబోతుంది మనకి గోల్డ్లో ఇంట్రాడేలో, అది నేను మీకు ఇక్కడ నేను ఫోన్లో చూసి చెప్తాను. సో యూ విల్ గెట్ అ క్లియర్ పిక్చర్. ఇవాళ మనం చూసుకుంటే గోల్డ్ ఇంట్రాడేలో ఫోన్లో చూపించడానికి ట్రై చేస్తాను ఈ రోజున, డ్యూ టు సమ్ స్పెసిఫిక్ రీజన్స్ వల్ల. ఇక్కడ ఏంటంటే మనకి యాక్చువల్గా గోల్డ్ హ్యాస్ బిన్ జస్ట్ గోయింగ్ అప్. ఇప్పుడు చూసుకుంటే మనం ప్రైస్ 95,520 రూపీస్ ఉందండి. సో ఇక్కడ మనకి యాక్చువల్గా చెప్పాలి అంటే ఇట్ ఈస్ అ అవర్లీ చార్ట్. ఎస్, ఇట్ ఈస్ అవర్లీ చార్ట్లో చూసుకుంటే మీకు గోల్డ్ అనేది కింద నిన్న రాత్రి ఈ పెద్ద గ్రీన్ బార్ చూస్తున్నారా, దిస్ ఇస్ అ హ్యూజ్ రైజ్ అనమాట. ఒక గంట సేపట్లో మీకు దాదాపు 1000 నుంచి 1200 రూపాయలు ఒక గంటలో పెరిగింది. అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిమాండ్ విచ్ గోల్డ్ ఈజ్ షోయింగ్. ఇంకొక మీనింగ్ చెప్పనా, ఇంకొక అర్థం చెప్పనా, ఇంకొక రీజన్ చెప్పనా? ఎందుకు తెలుసా? నెక్స్ట్ మంత్ జూన్లో కరెంట్ మంత్ ఫ్యూచర్స్ ఎక్స్పైరీ కాబోతుంది కదా, 5th జూన్కి. సో మనం ఆల్రెడీ 3rd వీక్ ఆఫ్ ద మంత్ని అప్రోచ్ అవుతున్నాము. ఇవాళ ఆల్రెడీ 21st మే. సో 21st మే తర్వాత చూసుకుంటే మీకు యాక్చువల్గా 31 డేస్ ఉన్నాయి ఈ నెలలో, అంటే ఇంకొక 10 రోజులు మిగిలాయి. కానీ ఇంకొక 3 రోజులు పోయాయనుకుంటే లాస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఆ యాక్షన్ అంతా ఈ 3 రోజుల్లోనే ఉంటుంది ఎక్కువగా. కాబట్టి మీకు గోల్డ్లో రైజ్ అనేది కూడా కానివ్వండి, ఫాల్ కూడా కానివ్వండి, అతి ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే మీకు ఒకటే మాట చెప్తున్నాను, 90,900 రూపీస్ బ్రేక్ అవ్వాలి డౌన్ సైడ్లో, ఒకవేళ ఫర్దర్ ఫాల్ స్టార్ట్ అవ్వాలి అంటే. లేదంటే అప్ సైడ్లో మీకు 97,500 క్రాస్ అవ్వాలి. అప్పటిదాకా మీకు గోల్డ్ ఇలాంటి కుప్పిగంతులు మాత్రం వేస్తూనే ఉంటుంది, ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్ ఉంటూనే ఉంటుంది. మీరు ట్రేడ్ చేశారంటే మాత్రం ఖచ్చితంగా దొరుకుతారు, 100% లాస్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి సైడ్ వేస్ మార్కెట్లో కూడా మనం డబ్బులు చేసుకోవచ్చా? అది ప్రశ్న అందరి మైండ్లో ఇప్పుడు చూస్తున్నప్పుడు. ఎస్, డెఫినెట్గా చేసుకోవచ్చు, కానీ దానికి రికమెండేషన్ కాదండి. దానికి కావాల్సింది ఎడ్యుకేషన్, దానికి కావాల్సింది లెర్నింగ్స్. సో యూ బెటర్ లెర్న్. అలాంటి విషయాల్లో మీకు ఏదైనా డౌట్ ఉందా, నేర్చుకోవాలనుకుంటున్నారా, నన్ను అడగండి ఈ రోజే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.